ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల 68వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడి సుజాత, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుడు టంగుటూరి సంతోష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుడు టంగుటూరి సంతోష్ను సన్మానించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం పోరాటంలోనూ దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో అయిందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం వీరు ధైర్య సాహసాలకు ప్రత్యేక టంగుటూరి అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి చేసి అందరి అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, పక్క అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో, అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు తీసుకోవడం జరిగింది. దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రకేసరి కూడా ఆయనకి విడుదల ఇవ్వటం, అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఉండటం, ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని 1972లో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక ధైర్యశాలి, ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి కలగాల్సంతరా అనే ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి. అలాంటి ఆంధ్రకేసరి మన జిల్లాలో పుట్టడం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన విషయాలను చెప్పి కూడా సందర్భంగా మేము అందరం కూడా చేస్తూ, తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి శిష్యుడిగా ఎదిగి, అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి, వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకి నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి. అలాగే నమస్కారం. స్వర్గీయులు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఏసీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మంది ఆయన ఈరోజు జ్ఞాపకం తీసుకొని ఆయన విగ్రహానికి దండలు వేశారు. ప్రకాశం పంతులు గారు మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన
స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి.